ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది, దే ఆర్ క్యాలిక్యులేటెడ్ జనవరి 1 to 31 డిసెంబర్. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, దాదాపుగా ఈ యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్ 2026 క్యాలెండర్ ప్రకారంగా ఈ సింహరాశి వారికి అయితే నేను ఈ ఉగాది పంచాంగం చూసిన తర్వాతనే మీకు స్పష్టమైన వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహరాశి వారికి కాస్త జన్మలో గురుడు అత్యచారంలో రావడం, అక్కడి నుంచి మళ్ళీ ద్వితీయ స్థానం ధనస్థానంలో వెళ్ళడం, మరి ఈ రాశి వారికి కొంతవరకు శుభయోగం కనబడుతోంది. కానీ పంచాంగ ఫలితాల్లో చూసుకున్నట్టయితే, అంటే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే కొంత ప్రారంభంలో సామాన్య ఫలితాలుగా ఉంటూ, అంటే ప్రారంభంలో సామాన్య ఫలితాలు ఉంటూ, అంటే ఎప్పటి వరకు దాదాపు ఏప్రిల్, మే వరకు సానుకూల ఫలితాలు ఉంటూ సామాన్యంగా ఉంటూ, మే తర్వాత నుంచి వీరికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. కానీ చాలామందికి సింహరాశి వారికి అనుకూలంతర ఫలితాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే అదేంటి సార్ అండి, పంచాంగంలో ఉంటే నువ్వు వ్యతిరేకంగా సొంత పైత్యం ఏంది అనుకుంటారేమో. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, అతిచారం వల్ల వీరికి కొన్ని యోగాలు కలగబోతున్నాయి. ఎందుకంటే కన్యారాశిలో కూడా ప్రవేశిస్తున్నాడు ఆయన. అతిచారం అంటే ఒక రాశి దాటి మళ్ళీ ఒక రాశి ముందుకు వెళ్ళిపోతుంటాడు. దీనివల్ల ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. అక్కడ కనుక మనము ఈ ఆకస్మిక ధనప్రాప్తిని మనం కట్టుగా పట్టుకోగలిగితే, అది ఎప్పుడో చెప్పడం పట్టుకుంటాము, అదేమైనా బంతి పట్టుకోవడానికి ఫుట్బాల్ కోర్ట్లో ఉన్నటువంటి గోల్ కీపర్లం ఏమన్నా అనేటువంటి భావన కూడా ఉంటుంది. ఇటువంటి కొద్దిగా గమ్మత్తైన కామెంట్స్కి నేను దిమ్మెత్తైనటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కాస్త సంయమనం ఆలోచించండి. ఇక్కడ మీకు అందుకే అంటున్నా, ఉగాది పంచాంగం తర్వాతనే ఈ గురుడు యొక్క మార్పు ఏ డిగ్రీలో ఉంటుంది, ఏ నక్షత్రంలో వెళ్తున్నాడు అనే విషయాన్ని చూసి చెప్పగలుగుతాను నేను. కాబట్టి మీరు తప్పకుండా ఉగాది పంచాంగ ఫలితాలు కూడా తీసుకోండి. నేను మాత్రం యాక్చువల్గా ఇక్కడ ఫలితాలు పైకి కనబడడానికి మే తర్వాత బాగులేదు అని స్పష్టంగా చెప్పేస్తుంది. కానీ నేనేమంటానంటే బాగుంటుందేమో అని నా యొక్క 6th సెన్స్ చెప్తోంది. నీ 6th సెన్స్ ఎవరికి కావాలి, గ్రహ సంచారం కావాలంటే మరి రేపు ఫ్యూచర్లో, అందుకే ఉగాది పంచాంగం తర్వాత గ్రహ సంచారం చూసి చెప్తాను. బట్ ఏదేమైనా ఇక్కడ బాగలేదన్నటువంటి విషయం కనబడుతుంది కనుక
మద్యపాన సేవన చేయకండి. అలాగే వాహన వేగాన్ని పెంచకండి. భక్తాగ్రేసరులు, లంచ భక్తాగ్రేసరులు ఈ లంచం అనే పుచ్చుకొని ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అలాగే నిర్మాతలు ఈ యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్నప్పుడు నెత్తిన తెల్లగుడ్డ వేసుకోవాల్సి వస్తుందేమో నిర్మాతలు, జాగ్రత్త. ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా తెల్లగుడ్డ నెత్తికి వేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు తీసిన నిర్మాణంలో ఏ సినిమా కూడా కనీసం మీకు ప్రొడక్షన్లో వాళ్ళు తిన్న ఖర్చుకు పెట్టిన ఖర్చు కూడా రిటర్న్ రాదు మీకు, అది గమనించుకోండి. మరి ఇప్పుడు సినిమా తీయాలా వద్దా అని ఆలోచించండి. సినిమా డైలాగ్ ఉంది కదా, వాట్ టు డూ నాట్ టు డూ అంటారు కదా, అలాంటిది మీరు ఈ నిర్మాతలు కనుక మీరు తెలుసుకుంటే ఏ డూ ఏ నాట్ డూ అనేది తెలుసుకొని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక్కడ మాత్రం నష్టమే అనేది కనపడుతోంది. ఎప్పటి నుంచి మళ్ళీ బాబు మే తర్వాత నుంచి బాగలేదని తెలుస్తోంది. మరి ఇప్పుడు జాగ్రత్తగా ఉంటాలా వద్దనేది మీరు ఆలోచించుకుంటే మంచిది. ఏదేమైనా ఇక్కడ మాత్రం నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. నిర్మాతలు జాగ్రత్త, నటినట్లకి అవకాశం లేదు. డైరెక్టర్లు కూడా మిమ్మల్ని నిద్ర గుడ్డేసే ప్రయత్నం చేస్తారు. డైరెక్టర్ పోయేదేమో స్వామి, పోయేదంతా కూడా నిర్మాతదే, వచ్చిన నిర్మాతదే అంటారు వాళ్ళు. మరి వచ్చిన తర్వాత పర్సంటేజ్ ఇవ్వాలి అందరికీ. నిర్మాతకి ఇంత ఇవ్వాలి, అది సినిమా హీరోకి ఇవ్వాలి, హీరోయిన్కి ఇవ్వాలి, డైరెక్టర్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం వస్తే కమిషన్ అందరికీ ఇవ్వాలి, రాకపోతే మాత్రం మాకు సంబంధం లేదు, నీ సినిమా నువ్వు మేము బాగా తీసాం, నీది పోయింది ఎక్కడో అంటాడు వాడు, నీ గ్రహచారం. సరే, అంత రాద్ధాంతం ఎందుకు కానీ సినిమా విషయంలో జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకులు జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా మే తర్వాత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఎలక్షన్స్ ఈ రాశి వారికి రాజకీయ సన్యాసానికి దారిస్తుంది. ఒక మినిస్టరో లేదా ఏదైనా వ్యక్తులో ఈ ఎన్నికలు కానీ ఇంకొక ఎన్నికలు కానీ మీకు దెబ్బ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులకు జాగ్రత్త లేకపోతే కష్టం. రాజకీయ నాయకులకు ఇబ్బందులే ఉన్నాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా విదేశాల్లో ప్రదర్శన కన్నా స్వదేశాల్లో ప్రదర్శన మంచిది. విద్యార్థులకి పోటీ పరీక్షలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు మే లోపలనే రాసుకోండి. ఇది IELTS, GRE, TOEFL, GMAT, SAT, C లాంటి పరీక్షలు ఉంటాయి, అంటే పోటీ పరీక్షలు ఉంటాయి, విదేశాలు వెళ్ళే పరీక్షలు ఉంటే మే లోపల రాసేసేయండి. మే తర్వాత మాత్రం మీరు పాస్ అవ్వడం దుర్లభము. ఎందుకంటే అప్పుడు మీ యొక్క బుద్ధి, విచక్షణ, జ్ఞానము, అప్పుడున్నటువంటి ప్రేమ, హృదయము, ఎర్రని హృదయాలు ఇవ్వడం, ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరకలతో తిరగడం, పనికిరాని వేషాలు వేయడం, అధర్మాన్ని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో వెళ్ళడం, ఆ తర్వాత మన బాడీ పార్ట్ ఎక్కడ ఉంటో మనకే తెలియదు కదా. కాబట్టి అక్కడ మీరు ఆశ, నిరాశ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మే లోపల రాసుకున్నాను అనుకో, బుద్ధి విచక్షణ, నేను వెళ్ళాలి, విదేశాలు చదువుకోవాలి, నేను నమ్మనాలకు పేరు తేవాలి, నేను నా సంకల్పం నిలబెట్టుకున్నటువంటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి మే లోపలటువంటి ప్రయత్నాలు చేయడం అనుకూలంగా ఉంటుంది. అలాగే IAF, IVF ద్వారా సంతానం పొందడానికి ప్రయత్నం మీరు ఏప్రిల్ లోపల చేస్తే మంచిది. ఆ తర్వాత మీకు అవకాశాలు కష్టం, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండవు. ప్రేమ వివాహాలు చెల్లవు. పెద్దల అంగీకారంతో వివాహాలు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు, దీర్ఘకాలికమైన ప్రయాణాలు ఏమైనా ఉంటే మాత్రం మే లోపల ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత ప్రయాణాలు కూడా చేయవచ్చును, చేయవద్దని చెప్పట్లే, కానీ జాగ్రత్తగా ఉండండి. సింగిల్గా వెళ్ళకండి. ఎక్కడైనా తీర్థయాత్ర వెళ్ళంటే బంధువులతో వెళ్ళండి. మల్టీ ట్రాన్స్పోర్టేషన్ వాడండి. వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. మద్యపాన సేవన చేయకండి అని చెప్తోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు, లాభం. లాటరీల వైపు వెళ్ళకపోవడం ఉత్తమం. జూదం మీకు ప్రమాదం, ప్రాణహాని. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలాగే వ్యాపారపరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టము. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం. లేనిపోని అవరోధాలు, చికాకులు, అనుకున్న పనులు ఆలస్యం అవ్వడం లాంటివి కనబడుతున్నాయి. కాస్త ఎంతగా మీరు భగవద్గీత పారాయణం చదివితే, ఎంతగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, ఆ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర దర్శనం చేయడం, ధర్మపూరి క్షేత్ర దర్శనం, యాదగిరీశుడి స్వామి దర్శనం, అలాగే మనకి పానకాల లక్ష్మీనరస్వామి దర్శనం చేసుకున్న వారికి చాలా మంచిది. అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళండి. అద్భుతమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి దర్శనం వల్ల మీకు అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం. వ్యాపారపరంగా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాన్ని ఎక్కువగా నమ్మకండి. నట్టేట్లో ముంచేస్తారు మీరు, జాగ్రత్త. ఆ విషయంలో గమనించుకుంటే మంచిది. విద్యార్థులు, ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కన్సల్టెన్సీ మీద మే, జూన్ తర్వాత ఎవరి మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి సమాచారాలు కూడా కాస్త తప్పుడు సమాచారాలు ఉంటాయి. పిల్లవాడు ఉద్యోగం చేయడు, ఏదో పే స్లిప్ పంపిస్తాడు, వాడికి ఒక 2 ఎకరాలు ఉండదు, వాడు 50 ఎకరాలు చెప్తాడు, అది నమ్మేస్తాం.
జస్ట్ ఆ గంటలో వాడు మిమ్మల్ని ఏమారుస్తాడు, మాట్లాడుకుంటారు. తన పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వాడికి ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, వాని ఇంట్లో కనీసం సరైనటువంటి మిక్సీ ఉండదు, సరైనటువంటి ఫ్రిడ్జ్ ఉండదు. అప్పుడు మన పిల్ల కష్టపడని చెప్పేసి మాట అనుకున్నా, తర్వాత ఏమైనా మావిడాకులు ఏమైనా అనుకున్నా ప్రయోజనం ఏమి ఉండదు, జీవితం నాశనం. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అతి సర్వత్రా వర్జిత అనే విషయాన్ని గుర్తించండి. దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యుల బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లు వారికి ఇబ్బందులు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మే జూన్ వరకు బాగా ఉంది. ఆ తర్వాత నుంచి పెద్దగా అనుకూలవంతమైన ఫలితాలు లేవు. సరే, ఏదైనా సరే మళ్ళీ ఒకసారి ఉగాది తర్వాత మనం పరిశీలన చేద్దాం. ఏదేమైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిదనే విషయాన్ని గమనించుకుంటూ, ఈ సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా, ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీకు ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.